వాళ్ళ నివాసంలో తరచూ అంటే పొత్తులకు సంబంధించి కావచ్చు, లేదంటే ఆయన రిమాండ్ తర్వాత చంద్రబాబు బయటకు వచ్చినప్పుడు కలుసుకోవడం కావచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడ వాళ్ళ నివాసంలో కలుసుకునే వాళ్ళు. సో ఇక్కడే రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఏ విధంగానైతే 30 మీటర్ల దూరంలో ఒక కార్యాలయాన్ని తీసుకొని ట్యాప్ చేశారో రేవంత్ రెడ్డికి సంబంధించి, అట్లాగే ఇవన్నీ కూడా చేసే ప్రయత్నం జరిగి ఉండొచ్చా? మొత్తం ఇది హైదరాబాద్ కేంద్రంగా ఇది జరుగుతున్నది. అంటే రాజకీయ నాయకులందరూ ఇక్కడే మీట్ అవుతారు కాబట్టి ఇక్కడ కేసీఆర్ మొత్తం జగన్మోహన్ రెడ్డి కలిసే ఈ ఫోన్ ట్యాప్ ఇంకా వస్తాయండి, బయటికి చాలా వస్తాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం జరిపిస్తున్న విచారణలో ఇంకా చాలా విషయాలు బయటికి రావాలి. ఇంకా ఆయన ఫారెన్ లో ఉన్నాయని రావాలి, ఇక్కడికి వస్తే అప్పుడు ఇంకా తెలుస్తాయి. ఆయన రానంటున్నారు కదా. ఆయన రాకపోతే తీసుకొస్తారండి వాళ్ళు చాలా మంది. ఇంకా ఆ మాత్రం యంత్రాంగం లేకుండా ఉంటారా? ఇంకా ధైర్యంగా ఏ విధంగా మాట్లాడుతున్నారు సార్ అంటే, ఆ ప్రభుత్వంలో మేము వాళ్ళు చెప్పినట్టు చేశాము, మీరు ఈ ప్రభుత్వంలో చేస్తున్నారు, మనం చూసుకోవాలి, ఏదైనా ఉంటే మా ఇంట్లో సెర్చ్ చేయకండి, మా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోండి అందరం చెప్తున్నారంట. ఆయన చెప్తున్నాడు, వస్తాడు. ఆయన రాక ఎక్కడికి పోతాడు? ఎక్కడికి పోవటానికి లేదు, వేరే దేశానికి ఎక్కడికి పోవటానికి వీలు లేదు. ఖచ్చితంగా రావాలి. వచ్చిన తర్వాత ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయండి. ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సిన విషయం ఏంటంటే, ఈ ఇద్దరు నాయకులకు కూడా, అటు ఇక్కడ కేసీఆర్కి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ, ఇద్దరికి కూడా వాళ్ళ సొంత నాయకుల మీదే డౌట్. ఈ సొంత నాయకులు ఎక్కడికి పోతున్నారు, ఏం చేస్తున్నారు? పార్టీని అంటే నమ్మకంతో నడపాలండి. ప్రభుత్వాన్ని ఎవరైనా, ఏ ముఖ్యమంత్రి అయినా సరే నమ్మకంతో నడపాలి. వీళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళ సొంత మనుషుల మీదే నమ్మకం లేదు, వాళ్ళ సొంత పార్టీ వాళ్ళ మీదే నమ్మకం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిది మీరు టెలిఫోన్ ట్యాపింగ్ అంటున్నారు, అసలు ఆయన మనుషుల్ని పెడతాడండి. అక్కడ స్పైలు ఉంటారు. సగం మంది మంత్రులు ఎటు పోతారో, ఎటు చేస్తారో, అసలు ఎవరితో మాట్లాడతారో మినిట్ టు మినిట్ ఇన్ఫర్మేషన్ సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్తుంటుందండి. సార్ ఆయన నీడ మీద కూడా ఆయనకి నమ్మకం ఉండదు సార్. ఆయన నీడను కూడా ఆయన నమ్మడు. ఎందుకంటే మామూలుగా అంటే వాళ్ళ మనస్తత్వం అది, అంటే ఫ్రాక్షన్ మెంటాలిటీ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి. ఎట్లా గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళడం, దగ్గర తీసుకోవడం, ముద్దులు పెట్టడం, తలపైన నిబురడం, దగ్గరికి తీసుకోవడం, నిన్న కూడా ఏదో రండి రమ్మనండి అంటున్నారు స్టేజ్ పై నుంచి, ఎవరినో తెలియదు. సార్ మీరు ఆ వీడియో గాని కోట్ చేయాల్సింది. ఆగండి సత్యమూర్తి గారు, పవన్ గారు మీరు తప్పు వీడియో కోట్ చేస్తున్నారు. నేను మీకు ఒక వీడియో పంపిస్తాను, అది మీరు ప్లే చేయండి ఇప్పుడు. సత్యమూర్తి గారు సారీ సార్, పంపించండి సార్, కంటిన్యూ. ఇక్కడ ఏంటి అంటే, మొత్తం ఇది రాజకీయ వ్యవస్థ మీద వీళ్ళు చేస్తున్న దాడి అండి. మొత్తం అంటే రాజకీయ నాయకులు ఏం చేస్తారండి అంటే, డ్రగ్స్ స్మగ్లింగ్ గురించి, డబ్బులు ఎక్స్చేంజ్ గురించి, వీటి గురించి మాట్లాడుకుంటారా? నువ్వు దేనికి నిఘా పెడుతున్నావు? దేనికోసం నిఘా పెడుతున్నావు? ఎక్కడ సార్ నిఘా పెడితే 26,000 కిలోల డ్రగ్స్ కావచ్చు, అవన్నీ మాదక ద్రవ్యాలు అక్కడ పట్టుబడేవా? ఎక్కడో ఇంటర్పోల్ నుంచి వాళ్ళు రావాల్సిన అవసరం ఏంటిది? లోకల్లో పోలీసులు ఏం చేస్తున్నారు? వాటి మీద కదా ఎంక్వైరీ పెట్టాలి. పవన్ గారు, నేననే పాయింట్ కూడా అదే. నువ్వు నిఘా పెట్టాల్సింది నీ ఎమ్మెల్యేలు, మంత్రులు, డిప్యూటీ సీఎంల మీద కాదు, ఈ డ్రగ్ మాఫియా మీద నిఘా పెట్టుకో. డ్రగ్స్ కంట్రోల్ చేయి. అంటే మనదే అవన్నీ కూడా మనమే కాబట్టి మనం ఎక్కడ నిఘా పెడతాం. కానీ మా బిజినెస్ ల మీద మమ్మల్ని నిఘా పెట్టుకోమంటారేంటి సార్? మీరు కూడా పాపం వాళ్ళని, వాళ్ళ ఎమ్మెల్యేల పైన వాళ్ళు పెట్టుకుంటున్నారు కదా. ఇప్పుడు ఈ రాజకీయ వ్యవస్థలో వీళ్ళు ఏం మాట్లాడుకుంటారండి? పవన్ గారు, ఇద్దరు నాయకులు కలిస్తే ఏం మాట్లాడుకుంటారు? ఎట్లా ఉంది మీకు పాలసీ, ఏమన్నా ఉందా, మారిందా, కొత్త గవర్నమెంట్ ఇదేదో, మాకు ఏమన్నా కాంట్రాక్టర్ వచ్చి అడిగాడు, నాకు బిల్లులు ఇవ్వలేదన్నాడు, మా ఊళ్ళో ప్రజలు మొన్న కంప్లైంట్ చేశారు, పనులు కాలేదన్నారు. ఇవేం మాట్లాడుకుంటారా? ఇంకేమన్నా మాట్లాడుకుంటారా? ఏం మాట్లాడుకుంటారు? మీకు తెలియదు ఏముంది సార్? రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏంది అసలు? ఈ ప్రభుత్వంలో సొంత పార్టీ నేతలే చాలా మంది వాళ్ళ ఆవేదన వెలగక్కారు. అవన్నీ కూడా వచ్చాయి జగన్మోహన్ రెడ్డికి. అందుకే కదా చాలా మంది మీద సీరియస్ గా ఉన్నారు. సీరియస్. ఇప్పుడు ఇంత నిఘా పెట్టాడు, ఎంతమంది పోయారండి? ఒక మంత్రి, క్యాబినెట్ లో ఉన్న ఒక మంత్రి, నీ మంత్రి పదవి వద్దు, నాకు నీ టికెట్ వద్దని చెప్పి మొహాన లెటర్ ఇసిరిగొట్టి వెళ్ళిపోయాడు అంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? మరి ఈ నిఘా పెట్టుకొని చూసుకొని ఏమి సాధించగలిగాడు? ఇక్కడ ఇప్పుడు కేసీఆర్ సంగతి చూసుకున్నా గానీ, కేకే మీద నిఘా పెట్టినా, లేకపోతే కడియం శ్రీహరి మీద నిఘా పెట్టినా, ఇప్పుడు ఏం చేయగలుగుతాడు? అధికారంలో ఉన్నప్పుడు ఓకే అందరూ కూర్చొని అందరూ పోలీసులు అందరూ కూడా సహకరించారు.
పోలీసులు కూడా మీరు చూడండి, క్యాస్ట్ బేసిస్ మీద డివైడ్ అయిపోయి పోలీసులు కూడా పనిచేస్తున్నారంటే ఎంత దురదృష్టకరం అండి, ఎంత నీచమైన విధానం అండి. ఇక్కడ తెలంగాణలోనేమో ఒక క్యాస్ట్ మొత్తం కేసీఆర్కి సంబంధించిన వాళ్ళు, అక్కడ ఆంధ్రప్రదేశ్లోనో జగన్మోహన్ రెడ్డి కులానికి చెందిన వాళ్ళు. ఈ పోలీస్ ఆఫీసర్లు కూడా అంటే ఐపీఎస్ చదివిన వాళ్ళు, వీళ్ళేదో కింద స్థాయి నుంచి ఏదో వచ్చి ప్రమోషన్ల మీద వచ్చిన వాళ్ళు కూడా కాదు, డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళు ఐపీఎస్ అధికారులు. వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉంటుంది, వాళ్ళు చచ్చిపోయిన దాకా వాళ్ళకి ప్రివిలేజ్ ఉంటుంది. అటువంటి ఒక బెటర్ క్వాలిటీ లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఈ దౌర్భాగ్యానికి ఎందుకు పాల్పడుతున్నారో అర్థం కాదు. వాళ్ళు ఏమి ట్యాప్ చేస్తారు, ఏం పసిగడతారు? రాజకీయంగా నిర్ణయాలు తీసుకునే వాళ్ళు అంటే ఎవరైనా ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? పాలనాపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ పాలనాపరమైన నిర్ణయాలు ప్రజల్లోకి ఎట్లా వెళ్ళినాయి అని ఇంటెలిజెన్స్ ద్వారా సర్వే చేయించుకుంటారు. అంతవరకు పర్మిసిబుల్. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు తీసుకున్న పాలసీలో ఏదన్నా మార్పు ఉంటే, ఏదన్నా ఇబ్బంది ఉంటే దాన్ని సవరించుకుంటారు. దానికి నిఘా వ్యవస్థలు పనిచేయాలి. కానీ ఈ నిఘా వ్యవస్థలు ఫోన్లు ట్యాపింగ్ చేసుకొని రాజకీయ నాయకుడు పక్క లీడరు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడతారండి? మాట్లాడితే ఏంటి నష్టం ఏంటి? అంటే నీకు నీ మీద నీకు విశ్వాసం ఉండాలి, నువ్వు చేసే పని మీద నీకు కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఇవన్నీ ఉంటే ప్రజలకి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటే ఎవరు ఎక్కడికి పోరు కదా. నీకు ప్రజాదరణ తగ్గుతున్నది అనుకున్నప్పుడు నీ పాలసీలు కరెక్ట్ చేసుకోవాలి. అంతేగాని నీ సాటి ఎమ్మెల్యేలని, నీతోటి పనిచేసే మంత్రుల్ని వీళ్ళ మీద నిఘా పెట్టడం కాదు. అంటే మన కుటుంబ సభ్యుల మీద మనమే నిఘా పెట్టుకున్నట్టుగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం వీళ్ళ పోకడలు. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లు కుటుంబ సభ్యుల పైన కూడా నిఘా ఉన్నది సార్. ఇప్పుడు మనం తెలంగాణలో చూసినాం కదా, హరీష్ రావు పైన కూడా నిఘా పెట్టారంట. ఏం మాట్లాడుతున్నారు, ఎవరితో కలుస్తున్నారు? ఆ విధంగానే తాడేపల్లి ప్యాలెస్ కూడా నిఘా పెట్టింది, కొద్ది మంది పైన నిఘా పెట్టింది. ఎవరో తెలుసా మీకు? ఎవరిపైన తెలుసు. ఈటెల రాజేందర్ మీద కూడా నిఘా పెట్టింది. పెట్టిన దాని వల్లే పర్యవసానమే ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఏదో మామూలుగా ఒక అంటారు, ఇది కొంచెం ఏదో కేసీఆర్ తప్పు నిర్ణయం తీసుకున్నట్టున్నాడండి అని అనంగానే ఇంకా అతను శత్రువు అయిపోతాడా మనకి? మీరు చూసుకొని అచ్చా ఈ పాలసీ మీద ఇట్లా ఏదన్నా వచ్చింది ప్రజల నుంచి తీసుకోవాలి. అంతేగాని ఈ ఎమ్మెల్యేల నుంచి వీళ్ళ నుంచి కాదు. ఈ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్ చేసి ఎమ్మెల్యేలు, మంత్రులు లేకపోతే అపోజిషన్ నాయకులు ఈ ఫోన్లు ట్యాప్ చేయటం వల్ల ఒరిగేదేమీ లేదు. వీళ్ళెవరు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో స్ట్రాటజీ వేస్తున్నాడు. ఆయన కోడి కత్తితో దాడి చేయించుకోవడానికి స్ట్రాటజీ వేయట్లేదు కదా. ఆయన పార్టీ టికెట్లు ఎట్లా ఇవ్వాలి, వాళ్ళతో ఈ IVRS సర్వేలు ఇవన్నీ చేయించుకొని ఆయన చెప్తున్నాడు. అది పబ్లిక్ లోనే చెప్తున్నాడు కదా. నువ్వు చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద, వీళ్ళ మీద నిఘా పెట్టి నువ్వు సాధించేదేంటి? రేవంత్ రెడ్డి మీద నిఘా పెట్టాడండి కేసీఆర్. రేవంత్ రెడ్డి ఎటుపోతున్నాడు ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నాడు? రేవంత్ రెడ్డి